జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ బి పద్మజ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అన్ని గ్రామ సచివాలయాలతో పాటు మండల పరిషత్తులో నిర్వహిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వాలు పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తీసుకుంటున్న చర్యలు ప్రజాదరణ పొందుతున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎంతగానో మెరుగైన స్థితిలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతున్న విషయం ఆమె గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని పంచాయతీరాజ్ చట్టాలను సవరించడం ద్వారా 3 అంచెల విధానం 5 అంచెల విధానంలోకి చేకూరిన ప్రజాపాలన సౌలభ్యం గురించి వివరించారు. పంచాయతీ పరిష్కారాల ప్రధానోత్సవం గురించి తెలుసుకుని ఆనందంగా ఉంది. ఈరోజు మన దేశంలో గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు గ్రామ స్వయం పరిపాలన పాత్రను గౌరవించే ఒక ముఖ్యమైన సందర్భం. ఈరోజు మన పంచాయతీలు కేవలం పథకాలు అమలు వరకే పరిమితం కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి దిశను నిర్ణయిస్తున్నాయి అనడం సంతోషకరం. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, జీవనోపాధి, జల సంరక్షణ మరియు సామాజిక న్యాయం వంటి ప్రతి రంగంలోని వాటి పాత్ర నిరంతరం బలపడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీలకు అధికారాలు, వనరులు మరియు ఆధునిక సాంకేతికత 3 స్థాయిల్లో బలోపేతం చేయబడ్డాయి. 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు 4,35,000 కోట్ల చారిత్రాత్మక కేటాయింపు చేయబడింది. ఇది 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 84% ఎక్కువ. ఈ నిధులు పంచాయతీల సామర్థ్యాన్ని మరియు స్వయం ఈ సంవత్సరం అయితే అందరినీ పిలిచి ఘనంగా జరిపి భక్తుల చేత ఈ ప్రజాస్వామ్యం మీద 3 టైర్ సిస్టమ్ మీద డిబేట్ అవి కూడా నిర్వహించమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ముందు మనం రాజ్యాంగ నిర్మాణమైనటువంటి మరియు గ్రామ పరిపాలనకి ఆర్చులైనటువంటి గాంధీ గారికి, అంబేద్కర్ గారికి పూలదండలు వేసి తర్వాత సంబరాలు చేసుకోవడానికి ఒక రోజు అంటుంటే బాగుంటుందని చెప్పి ఈ రోజు మనకి 24న దేశ ప్రజలందరి మధ్య స్థానిక సంస్థల మధ్య జరుపుకోవడానికి అనుగుణంగా ఒక తేదీ నిర్ణయించుకొని మనకి 73వ రాజ్యాంగ సభలోనే ఏప్రిల్ 24 వరకు రాజ్యాంగ నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడానికి మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని సభవరం మండలంలో జరుపుకోవడం జరుగుతుందని 1992లో 73వ రాజ్యాంగ సభ ద్వారా ఒక రోజుని పంచాయతీరాజ్ ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక రోజుని నిర్ణయించుకొని ఆ రోజు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రకరకాల సంబరాలు నిర్వహించుకుని ప్రజలందరినీ కూడా పంచాయతీ యొక్క విజయశ్రమణ ఏంటి, మండల పరిషత్ యొక్క బాధ్యతలు ఏంటి, జిల్లా పరిషత్ల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ వివరించడానికి ప్రజలకి మరింత చేరువవడానికి ఒక రోజుని మనం నిర్ధారించుకొని ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది మనం జరుపుకుంటున్నాము. ఈవేళ సభవరం మండలంలో ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలానే మండల స్థాయిలో కూడా ఇప్పుడు మనం నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా జిల్లా పరిషత్లో పంచాయతీరాజ్